హాయ్ పిల్లలు, మనం ఒక కథ చెప్పుకుందామా? ధర్మస్థలి అనే ఊరిలో ఒక గల్లవాడు ఆవులు పెంచుకుంటూ ఉండేవాడు. రోజు వాటిని అడవికి తీసుకెళ్ళి మేత మేయించి తీసుకుని వచ్చేవాడు. అలానే రోజు గడుస్తూ ఉండేది. అయితే ఆవులు షెడ్లో పెట్టిన తర్వాత ఒకరోజు నైట్ పుణ్యకోటి అనే ఆవుకి ఒక దూడ పుట్టింది. దూడ పుట్టిన తర్వాత తర్వాత రోజు మార్నింగ్ ఇలా గొల్లవాడు చూశాడు దూడ పుట్టడం. దూడని అడవిలోకి తీసుకెళ్లారు కాబట్టి ఆవుల షెడ్లోనే వదిలేసి మిగతా ఆవులన్నిటికీ తీసుకెళ్ళాడు. అలానే పుణ్యకోటి కూడా యథావిధిగానే రోజు వెళ్ళేటట్టు వెళ్ళింది. అయితే రోజు ఆవులు మేస్తున్న చోటనే మేస్తూ ఉన్నాయి. అయితే వీటినన్నిటినీ ఒక పులి ఒక కొండపై నుంచి చూసిందనమాట. గొల్లవాడు ఫ్లూట్ వాయిస్తూ ఉన్నాడు. అలానే ఈ పులి ఈ ఆవులపైన ఉరకడం మొదలుపెట్టింది. మిగతా ఆవులన్నీ ఈ పులి ఉరకడం అనేది గమనించి పరుగులు తీశాయి. ఈ పుణ్యకోటి పుట్టిన దూడ గురించి ఆలోచించుకుంటూ పరిగెట్టకుండా అక్కడే ఆలోచిస్తూ ఉంది. చూసేసరికి దగ్గరలోనే పులి ఉంది. అయితే అప్పుడు పరుగులు తీయటం మొదలుపెట్టింది. అయితే పులి అన్నది, నువ్వు ఎక్కడికి పరిగెట్టినా నేను ఈరోజు తినేస్తాను నిన్ను అని చెప్పేసి అంది. దయచేసి నన్ను వదిలే, నాకు నిన్నే పిల్ల పుట్టింది, నేను దానికి పాలిచ్చి రావాలి, నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను నీ దగ్గరికి అని చెప్తే, నేను మంచి ఆహారాన్ని వదులుకున్నట్టు అవుతుంది నిన్ను వదిలితే, నేను మాత్రం నిన్ను వదలను, ఈరోజు ఎలా అయినా నిన్ను తినేస్తానని చెప్పేసి అంది. దయచేసి నా మాట విను, నేను చెప్పేదంతా నిజమే, నిన్ననే నాకు పిల్ల పుట్టింది, నేను పాలు ఇచ్చేసి నేను తిరిగి వస్తాను అని చెప్పేసి అంది. సరే, నేనైతే నీ మాటలు నమ్ముతున్నాను, నువ్వు రాకపోతే ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతావు కదా, ఖచ్చితంగా చంపి తినేస్తాను నిన్ను అని చెప్పేసి అంది. అయితే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మిగతా ఆవు పాలు ఇచ్చేసి మిగతా ఆవులన్నిటికీ ఏం చెప్పిందంటే ఇలా జరిగిన విషయం చెప్పింది. చెప్పి నా పిల్లని మీ పిల్లల్లో ఒక పిల్లగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, అల్లరి చేసినా ఏం చేసినా మీ పిల్లల్లానే భావించండి అని చెప్పేసి అని తర్వాత రోజు పొద్దున్న వెళ్తుంటే పుణ్యకోటి బిడ్డ ఏడ్చింది. అమ్మ, నేను ఎవరి పాలు తాగాలి, ఎవరితో ఉండాలి అని చెప్పేసి. అమ్మ, మరి నేను చెప్పినది పులికి నేను వస్తానని చెప్పాను, నిజం నిజమని చెప్పేసి నమ్మి నన్ను పంపింది, మనం నమ్మకాన్ని ఒమ్మి చేయకూడదు, వీళ్ళందరూ నీకు తల్లితోనే సమానం అని చెప్పేసి అంది. అన్న తర్వాత వెళ్ళింది పులి దగ్గరికి. నువ్వు చెప్పింది నిజమే, నువ్వు నిజంగానే వచ్చావు, నువ్వు నిజం చెప్పావు, ఇప్పుడు నువ్వు నిజం చెప్పావు కాబట్టి, నువ్వు నిజాయితీగా వచ్చావు కాబట్టి నిన్ను చంపితే నేను పాపం చేసినట్టే అవుతుంది, నన్ను క్షమించు అని చెప్పేసి పులి అంది. అని కొండపై నుంచి దూకేసింది. చూసారా పిల్లలు, ఎప్పుడైనా సరే మనం అబద్ధం అనేది చెప్పకూడదు. అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరైతే అబద్ధం చెప్పారో వాళ్ళే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అలానే ఎప్పుడు నిజాయితీగానే ఉండాలి. ఎప్పటికైనా సరే నిజాయితీ అనేది ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు.